ఇప్పుడు చెప్పేది ఆలకించు. అలాగే భోజనం దగ్గర కూర్చోబెట్టడం ఎందుకో ఆకలి తాడే కూర్చుని పోతా. చెప్పాలా వద్దా? చెప్పు. మరి ఆలకించు. భోజనం దగ్గర కూర్చోబెట్టి తల్లిలా ప్రక్కనే కూర్చొని కొంచెం అన్నం పెట్టుకోండి, కొంచెం కూర వేసుకోండి. మీకు ఎంతో ఇష్టమని గుత్తొంకాయ చేస్తానండి. అంతా దొంగ ప్రేమ. అయ్యో ఏమిటండి బొత్తుగా ఈ మధ్య మీ తిండే పడిపోయింది ఏమిటండి? అయ్యయ్యో మీ నోరు పడిపోయింది ఏమిటండి? నోరు పడిపోవడం ఏమిటండి? ఇప్పుడు నువ్వు అన్నావు. నేను అన్నది నోరు పడిపోవడం కాదు, తిండి పడిపోయింది ఏమిటా అంటే తిండి తగ్గించారు ఏమిటా? నోరేగల పడిపోయిందని నేను అనుకుంటున్నాను. నీ నోరు పడిపోతే బాగుందని నేను అనుకుంటున్నాను. నా నోరు పడిపోతే నీకే నష్టం. నాకే నష్టం? నీ పక్కన హాస్యం చెప్పడు అనుకుండొద్దా? నువ్వు లేకపోతే నీకన్నా బ్రహ్మాండంగా హాస్యం చెప్పాడు వస్తాడు. ఎవరిని పడితే ఆయన తీసుకొస్తాడు, నాలాగా నీకు సరిపెట్టలేడు. అదే మాటకు మాట డైలాగ్ వాడే నేర్చుకుంటాడు. మన మైక్ సెట్ ఆయన తీసుకెళ్తారటే. తీసుకెళ్తే ఆయన అయితే ఎక్కడ పడితే అక్కడే ఎక్కేస్తాడు. ఏంటి కరెంటు స్తంభాలు స్తంభాలు ఎందుకు ఎక్కుతాడు? మరి మీ బుర్ర కదా కరెంట్ లాగొద్దట మా చీకట్లో అని చెప్తారటే.